దేశంలో కోట్ల మంది నమ్మే సిస్టంపై అనేక సందేహాలు. నీట్ పేపర్ లీక్ తర్వాత సిబిఎస్ఈ ఇష్యూ, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఇష్యూ, ప్రెజెంట్ సియుఈటి. కొందరు విద్యార్థులు పేపర్ లీక్ అయ్యింది అని చెప్పేసి బలవన్ మరణానికి పాల్పడ్డారు. వారి మరణానికి కారకులు ఎవరు? మరోవైపు సిబిఎస్ఈ ఒక విద్యార్థి తను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్ కంటే తక్కువ వచ్చాయని రివాల్యుయేషన్ పెట్టి పేపర్ కాపీ అడిగితే ఆ విద్యార్థికి ట్రోల్స్ చేశారు, అవమానించారు, పాకిస్తానీ అన్నారు. जब इतनी हैवी ट्रोलिंग हम फेस करने लग गए, बहुत बड़े बड़े लोग जो कि बहुत बड़े बड़े एंकर हैं, उन्होंने भी इस चीज़ को बिना वेरीफाई करे कि साउथ एशिया आ रहा है तो सीधा सीधा पाकिस्तान से ही ट्वीट आ रहा होगा. పాకిస్తానీ అన్న పర్సన్ వచ్చేసి ప్రధాన డీడీ ఛానల్లో న్యూస్ యాంకర్గా పనిచేస్తున్నటువంటి అశోక్ శ్రీవస్తవ్. తర్వాత సిబిఎస్ఈ స్పందించి ఆ విద్యార్థి చెప్పిన మాటలు నిజమే అని అయితే పాకిస్తానీ అని చెప్పిన వ్యక్తి మరి అపాలజీ చెప్పాడు. తర్వాత ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పరీక్ష రాయడానికి వెళ్ళిన విద్యార్థులు 399 మంది కూర్చునే దగ్గర 819 మందిని పిలిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? అక్కడ అభ్యర్థులు ఎవరైతే పరీక్ష రాయడానికి వచ్చిన గందరగోళం సృష్టించారు. దానివల్ల యూపీలోని కాన్పూర్ కొన్ని ప్రాంతాల్లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పరీక్షను రద్దు చేశారు. जब सीट नहीं था तो यहाँ बुलाना ही नहीं चाहिए था. हम लोग कितना दूर से आ रहे हैं, कैसे आ रहे हैं, इतना प्रेशर है, इन सबको तो पता है नहीं. सुबह से 4:30 बजे से हम निकले हैं लाइब्रेरी से पढ़ के डायरेक्ट पेपर देने. ప్రెజెంట్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్లో కూడా సాంకేతిక లోపాల కారణంగా 3765 మంది విద్యార్థులకు పరీక్ష మళ్ళీ నిర్వహిస్తామని చెప్పేసి ఎన్టీఏ స్పష్టం చేసింది. यूपी में अयोध्या से बिलोंग करती हूँ. अब मेरा एग्जाम कैंसिल हो गया. मैं कहाँ रहूँगी, कहाँ खाना पीना, मतलब नहीं समझ में आ. విపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నీట్, సిబిఎస్ఈ, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, సియుఈటి, సో ఇలా అన్నీ ఒకదాని వెనుక ఇలా పేపర్ లీక్ ఇష్యూస్, సాంకేతిక లోపాల కారణంగా పరీక్షలు రద్దు చేయడానికి పరీక్షలు పెట్టడం జరుగుతున్నాయి. దేశాన్ని విశ్వగురువుగా చెప్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఒక్క పరీక్ష కూడా సరిగ్గా పెట్టడం లేదని చెప్పేసి రాహుల్ గాంధీ విమర్శించారు. దీనివల్ల ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పేసి వారు ఆరోపించారు. విద్యార్థి భవిష్యత్తును ప్రభుత్వం పాడు చేస్తుందో అదే తరం భవిష్యత్తులో దీనికి సమాధానం, ఇది వ్యవస్థ వైఫల్యమా, దీన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? నీట్ ఎంట్రన్స్ పరీక్ష అనేది డాక్టర్ అవ్వాలనుకునేవారు ఈ పరీక్షను రాస్తారు. 2021, 2024, 2026 ప్రెజెంట్ కూడా పేపర్ లీక్ అయింది. ఈ పేపర్ లీక్ చేసే వారి కుటుంబంలో ఒకే కుటుంబానికి సంబంధించిన 4 విద్యార్థులకు సీట్ వచ్చింది. ఇంకా మనం అర్థం చేసుకోవాలి లోపం ఎక్కడుంది అని చెప్పేసి దీన్ని ఎలా చూడాలి.